ఎంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చిందన్నట్టు లీడర్ల ఇంటి దావత్లు పబ్లిక్ తిప్పలు పడే కాడికొచ్చింది. ఇది కుద్దు అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి కార్యం వల్లనే వచ్చిన తిప్పలు. మళ్ళా ప్రజా ఎమ్మెల్యే ఎవలో మీరు కూడా చూసేయుండ్రి. మీ బర్త్డేలు లేక ఏమైనా కార్యాలుంటే ఇంట్లోనో లేక ఏ ఫంక్షన్ హాల్లోనో లేకుంటే ఇంకేదైనా ఫామ్ హౌస్లను చూసుకోర్రి. అంతేగాని ఇట్లా బస్ స్టాండ్లలో పెట్టుకుంటే మీకేం బాధ ఉండదు. మాకే కదా తిప్పలు అని అరుచుకోవట్టిర్రు పాలకుర్తిలా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబ పాలన చూస్తున్న పబ్లిక్. ఇగో ఇడ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలా ఇంటోళ్ళు అంటున్నారు. ఇలా మేడమోళ్ళ ఇంటైనా పుట్టినరోజట. ఇక ఏడ జాగలేనట్టు బస్ స్టాండ్ లో పుట్టినరోజు వేడుకలు చేస్తుర్రు. ఇక వాళ్ళని కలుస్తందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీలు కార్యకర్తలంతా గిట్లా రాయపర్తి బస్ స్టాండ్ నిండా జాగ లేకుండా మొత్తం బండ్లు పార్క్ చేసి పోయి ఆడ కేక్ కటింగ్లల్ల మునిగిపోయిర్రు. ఇక ఇంకో దిక్కు ఇటు బస్ స్టాండ్ లో జాగలేక బస్సులు ఆకుటనే వెళ్ళిపోయినాయి. ఆడ మండే ఎండల రోడ్డు మీద నిలబడి నానా గోసలు పడ్డారు పబ్లిక్ అంతా. ఇక చూసి కొందరికి బగ్గమండి ఎమ్మెల్యే భర్త బర్త్డే అయితే మీ ఇండ్లలో చూసుకోర్రి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతురు? అరే జరంతనన్న సోయి ఉండాలి కదా, కనీసం పోలీసులైనా పట్టించుకొని మా బాధలు తీర్చుర్రి మొర్రో అని మొత్తుకుర్రిగా. ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళంతా ఏందయ్యా ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజలను ఇబ్బంది పెట్టేందుకేనా మీ కోట్లేసి గెలిపించింది అని గట్టిగా అరుచుకోవట్టిర్రు. మొన్న 26 జనవరి కదా, ఆయాల రైతు భరోసా నిధులు టకీ మని వడబోతున్నాయని సీఎం సార్ చెప్పిండు కదా. రైతులంతా ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తురట. మళ్ళీ పైసలు పడ్డాయలేదో అరుచుకుందాం పాండ్రి. 1 2 3 ఆగరో ఉన్నోళ్ళంతా ఫోన్లు పట్టుకొని కూర్చుర్రు. ఏంది కథ అనుకుంటుర్రులే. అయితే దానికి మొదలు మీరు గిదినుర్రి, అప్పుడు సమజైతది. దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. అది సంగతి. మొన్న 26 జనవరి నాడు సీఎం సార్ గిట్లా మాట్లాడేసరికి ఉన్నోళ్ళంతా ఎప్పుడెప్పుడు పైసలు పడతాయా అని గిట్లా ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తుర్రు. ఇంకా పైసలు పడకపోయేసరికి ఏంది సార్ నిన్న బ్యాంక్ హాలిడే అన్నారు. జర్రా ఆ రోజు గడుచుడే ఆలస్యం. అర్ధమరాత్రి నుంచే 70 లక్షల మంది రైతుల ఖాతాలల్లా టకీమని రైతు భరోసా నిధులు వడబోతున్నాయని అంత పొడుగు మాట్లాడుతారు కదా. మళ్ళీ ఏమాయే ఇంకా మెసేజ్లు వస్తలేవు పైసలు పడ్డట్టు. ఒక్కపారే 10,000 కోట్లు పంపిణీ చేయలేక బ్యాంక్ సర్వర్లు హ్యాంగ్ అవుతున్నాయని అనుకుందామన్నా ఇంతమందిలో ఒక్కలకన్నా పడాలి కదా. కొండంత రాగం తీసి అదేదో చేసినట్టు అంత పొడుగు మాట్లాడుతారు కదా. అవన్నీ ఉత్త మాటలేనా అనుకుంటే ఎక్కిరిస్తుర్రు. గిది చూస్తున్న పబ్లిక్ ఆడ ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తున్న రైతన్నలు.